ఇతరులపై అత్యాశ పనికిరాదండి. ఒక ఊరిలో ఒకతనికి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. ఆ గాడిద బరువులు మోయడానికి ఉపయోగించేవాడు. కుక్కని ఇంటి కాపలాగా ఉపయోగించేవాడు. దాన్ని లాడ్ చేస్తూ దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడుకుంటూ దానికి పాలు, బిస్కెట్లు అన్నీ తినిపించుకుంటూ ఉండేవాడు. అయితే ఒకరోజు గాడిద చూసింది, కుక్క ఏం పని చేయకపోయినా ఊరికి ఇంటి కాపలా అలా కూర్చుంటుంది. దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంచిగా ఆడుకుంటూ దానికి పాలు, బిస్కెట్లు మంచిగా ఫుడ్ పెడుతున్నాడు. నన్ను అంత బరువులు మోయిస్తున్నాడు, నాకేమీ అలాంటివి చేయడం లేదు. దానిలాగా ఒళ్ళో కూర్చుంటే నాకు అన్నీ అందుతాయి సేవలు అనుకొని ఒకరోజు యజమాని కుర్చీలో కూర్చోగానే వెళ్ళి దళాలని ఒళ్ళో కూర్చుంది. అప్పుడు యజమాని భయంతో దాని కింద పడేసి కర్రపెట్టి టక్క కొట్టేశాడు దాన్ని భయంతో. చూసారా, ఇతరులపై అత్యాశ పడితే పరిస్థితి ఎలా ఉంటుందో. అందుకని అత్యాశ పనికిరాదండి.